హలో ఫ్రెండ్స్, టుడే నేనైతే ఉగాది పచ్చడి ఎలా చేశానో నేను మీకు చూపిస్తున్నానండి. నేనైతే కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నానండి. నేనైతే వీటన్నింటికంటే ముందుగా పోపు అనేది వేస్తున్నానండి. పోపు ఎందుకు వేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కారం తింటాం కదండి, నేనైతే ఇట్లా చేస్తాను. నాకు ఇలాగే అలవాటు. పోపు దినుసులు వేసి ఎండుమిర్చి అనేది కారంగా నేను వేస్తాను దాంట్లోని. ఇలా తింటే మధ్య మధ్యలో ఆ పోపులు తగులుతూ ఉగాది పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఒక స్పూన్ తినేసి వదిలేస్తారు, బట్ నేను ఇట్లా చేస్తే ఇంట్లో అందరూ చాలా బాగా తింటారండి. ముందుగా నేనైతే చింతపండు పులుసుని నానబెట్టుకున్నానండి. దాన్ని అయితే నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. అలాగే దాంట్లోనే బెల్లం వేసి, తురిమిన బెల్లం అండి, మెత్తగా తురుముకున్నాను. అది వెంటనే కలిసిపోతుందండి. దాన్నైతే నేను కలిపేసుకున్నాను. దీంట్లోకి నేను చేసే వాటిలోకి 4 కొంచెం బాగా పండిన అరటిపళ్ళు అయితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. దీంట్లోనే ఇప్పుడు 4 అరటిపళ్ళు చాలామంది కట్ చేసి వేసుకుంటారు, బట్ నేనైతే ఇట్లా చేత్తో కొంచెం పిసికినట్టు చేస్తే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు అండి. వేప పువ్వు కూడా నేను కావాల్సినంత వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు, ఇంకా కొబ్బరికాయ ముక్కలు అండి. ఈ రెండు కూడా నేను చిన్నగా తరుక్కుని దీంట్లో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే వేయించుకున్నటువంటి ఈ పోపు అంతటిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, నేనైతే మా ఇంట్లో ఇట్లానే చేస్తాను. దీన్నైతే కొంచెం డెకరేటివ్గా ప్లేట్లో పెట్టుకుంటే, బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ఉగాది మీ అందరికీ కూడా మంచి ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్, ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.